మా బాధ నీకేం తెలుసు అంటే, లేదురా నాకు తెలుసు అంటాడు. ఎట్లా తెలుసు? నేను అనుభవించాను నాన్న. అందుకే నేనే మిమ్మల్ని అర్థం చేసుకోగలను, ఇంకెవరు అర్థం చేసుకోలేరు. నువ్వు దేవుడివి కదా అంటే, మనుషుడిగా వచ్చాను కదా. నువ్వు ఎలాంటివి ఎదుర్కొంటారో నాకు తెలుసు, ఎలాంటి శోధనలు ఉంటాయో నాకు తెలుసు, వాటికి ఎంత ఆకర్షణ ఉంటుందో నాకు తెలుసు, అవి ఎంత బాధాకరంగా ఉంటాయో నాకు తెలుసు, ఎంత ఒత్తిడితో ఉంటాయో నాకు తెలుసు. నేను ప్రాక్టికల్గా అనుభవించాను, నేర్చుకున్నాను మీ అనుభవం. మీరు ఏది ఫేస్ చేస్తున్నారో అదంతా నాకు తెలుసు. చదువుకెళ్ళి చదువుకొని ఒక ఏజ్కి వచ్చేటప్పటికి మన మైండ్ సెట్ ఎలా మారింది. చిన్నప్పుడు అన్నీ నాన్న చెప్పేవాడు మనకి, అన్నీ తప్పులే, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాం, పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుతాం, అవునా, పిచ్చి చేష్టాలన్నీ చేస్తాం. కానీ ఒక ఏజ్కి వచ్చేటప్పటికి అటు చదువు వల్ల ఇటు సమాజంలో అనుభవాల వల్ల కొంచెం కాస్త అవగాహన పొంది చివరికి ఏ స్థాయికి వస్తామంటే, అది కరెక్ట్ కాదు నాన్న, అలా చేయకూడదు, ఇట్లా చేస్తే బాగుంటుంది అని నాన్నకే సలహాలు ఇచ్చే స్థాయికి వెళ్తాం. ఎంతమంది ఒప్పుకుంటారు? చెప్పరేమయ్యా, మీ నాన్నకు ఆలోచన చెప్పలేదా నువ్వు? నువ్వు లైన్లోకి వచ్చేసరికి ఆయన పోతే చేయగలిగింది ఏం లేదు. నువ్వు లైన్లోకి వచ్చేసరికి ఆయన పోతే చేయగలిగింది ఏం లేదు మా. ఒకవేళ ఆయన ఉంటే పిల్లగా ఉన్నప్పుడు పొద్దస్తమానం నీకు చెప్తాడు, నువ్వు అడుగుతానే ఉంటావు, నీకు చెబుతానే ఉంటాడు. కానీ ఒక ఏజ్కి వచ్చేసరికి సమాజం కొన్ని అనుభవాలు నేర్పుతుంది, చదువు కొన్ని పాఠాలు నేర్పుతుంది. వెరసి నాన్న ఎలాగైతే కొన్ని అనుభవాలు పొంది ఘనుడయ్యాడో, అలాగున నువ్వు కూడా అనుభవాలు పుట్టగా మారిపోతావు. మరి ఎదిగే కొద్ది పిల్ల చేష్టాలన్నీ మానేసి పెద్దవాళ్ళ ప్రవర్తించటం, బాధ్యతల్లోకి రావటం, అట్లా చేసి ఫైనల్గా నాన్నకే ఆలోచన చెప్పే స్థాయికి వస్తావు. అప్పుడు తృప్తి చెందుతాడు నాన్న. ఓ మంచి సలహా మీ నాన్నకి చెప్పి అది సక్సెస్ అయిందనుకో, 100 మందికి చెప్తాడు ఆయన. మరే సుబ్బరా ఇట్రా కూర్చో, మావాడయ్యా మావాడు అది. ఇక ఆ మావాడి సంగతి మొదలు పెడతాడు. వాడు మనం నిన్నమొన్నటిదాకా అంత పిల్ల చేష్టాన్ని చేశాడు కదా, మొన్నవాడు మాట్లాడుతుంటే అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, మావాడు పెద్దోడయ్యాడా 30 ఏళ్ళు వచ్చినాడు, పెద్దోడు కాడంటాయా? 30 ఏళ్ళయా? వాడు నిన్నమొన్నటిదా పిల్లోళ్ళనే ఉంటే, వాడి సలహా ఫలిస్తే, వాడు మంచి ఆలోచనకర్తగా మారితే వాడిని బట్టి ఎంత ఆనందపడతాడంటే, దొరికినోడు కలిగి వెంకట్రావు మావాడు అని మొదలు పెడతాడు. ఈయన సంగతి చెప్పడు. ఇక మావాడిలా. ఎందుకు అంటే, మావాడు పెద్దోడాడండి, మావాడు మంచి ఆలోచన చెప్తున్నాడు, మావాడు చెప్పిన అసలు నాకే కొన్ని తెలియని మావాడు చెప్పాడు అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే అంత సంతోషం. అవునా? యాజ్ ఇట్ ఈజ్గా ఆయన కూడా అలాగే. కాకపోతే ఆ హాస్టల్ మనకు అర్థమైద్ది, ఆ స్కూల్లో ఆ చదువులు మనకు అర్థమవుతాయి, ఈ చదువు అర్థం కాదు. కానీ ఆశ్చర్యం చెప్పనా, ఆ నాన్న మనకు ఫీజు కట్టి హాస్టల్లో చేర్చినట్టు ఈ నాన్న కూడా మనకు కావలసినవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకు కూడా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంటుంది, ఎలా ఉంటుందో అని. ఫ్లైట్లో ఎక్కితే పరలోకం తీసుకెళ్తారంటే అప్పు చేశాను ఎక్కేవాళ్ళం. స్తోత్రం. ఏమండి, రాకెట్ ఎక్కితే పరలోకం తీసుకెళ్తారంటే ఆస్తులు అమ్మైనా సరే రాకెట్ ఎక్కేవాళ్ళు. అక్కడ మా నాన్న ఉంటాడు, ఆయన చూడాలి. ఒక పరితాపం, ఒక తపన. హాస్టల్లో ఉంటే వాడు ఒక 4-5 సంవత్సరాలు ఉంటేనే చాలా సంవత్సరాలు ఉన్నట్టు. అలాంటిది 70-80 ఏళ్ళు 100 ఏళ్ళు అంటే ఇక్కడ ఏందండి ఆయన వదిలిపెట్టి, ఎవరిని వదిలిపెట్టి? నాన్న వదిలిపెట్టి. ఈ 60-70-80 ఏళ్ళకే అసలు ఉన్నావా, నువ్వే నన్ను కన్నావా, కనికరం అనేది ఏదైనా ఉందా, ఉంటే ఒక్కసారన్నా కనపడాలి కదా, కనీసం దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పాలి కదా. అడ్రస్ లేవు. ఎన్ని సంవత్సరాలు నీ కోసం ఎదురు చూడాలి, ఒక్కసారి నాకు కనపడలేదు అని అడుగుదామా? ఆయన ఏమంటాడు తెలుసా?
80 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు నువ్వు భూమి మీద ఉంటే కూడా ఆయన ఏమంటాడో తెలుసా? ఎంతసేపు అయిందిరా నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళి అంటాడు ఆయన. ఎంతైంది? 100 ఏళ్ళు అంటావు నువ్వు. ఒరే, నా దృష్టికి 1000 ఏళ్ళు ఒక సంవత్సరం లాగుంది, ఒక దినం లాగుందిరా, ఒక రోజు లాగుంది అంటాడు. సంవత్సరం కాదు, రోజు. 1000 ఏళ్ళు ప్రభు దృష్టికి ఒక దినము. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నాయని రాస్తుంది బైబిల్లో. 1000 ఏళ్ళు ఒక దినం అయితే ఇప్పుడు మనం బతికిన 100 ఏళ్ళు నిమిషాల్లోకి వచ్చిద్దా, సెకండ్స్లోకి వచ్చిద్దా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. పేతురు పత్రిక 2 పత్రికలో 3వ అధ్యాయంలో అంటాడు ఆ మాట. ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. పేతురు రాసిన 2 పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినం 1000 సంవత్సరములను, 1000 సంవత్సరం ఒక దినము వలెను ఉన్నాయి. దీన్ని బట్టి ఆలోచించండి. ఇప్పుడు ఎంతకాలం అయింది మనం తండ్రిని వదిలిపెట్టి, తండ్రి మనల్ని వదిలిపెట్టి? నిమిషాల్లోకి వచ్చిద్దా, సెకండ్స్లోకి వచ్చిద్దా? ఈ లెక్క ప్రకారం కదా, చాలా తక్కువ. దానికి మనకు సుక్కలు కనపడుతున్నాయి. నేనేమన్నా కల్పించి చెబుతున్నానా? లేఖనాల్లో ఉందా? ఇది అర్థమైతే నీ హృదయంలో ఇక ఆనందం, సంతోషం నిరంతరం తాండవిస్తాయి. నీకు ఎదురయ్యే పరిస్థితులన్నీ కూడా నీకు సంతోష కారణాలే అవుతాయి తప్ప దుఃఖ సహితము కావు. అర్థమైందా? మ్యాటర్ అర్థమైతే విద్య సంతోషంగా నేర్చుకుంటాం, అర్థం కాకపోతేనే హింసగా ఫీల్ అవుతాం. హాయిగా ఆడుకునేవాడిని టయానికి తన్ని బడికి పంపిస్తుంటే నేను అనుకున్నాను, వీళ్ళు ఎటుగుడి పంపకుండా మానరు, ఆ టీచర్కి ఏమన్నా అయితే బాగుండు, కొద్ది రోజులు సెలవు వచ్చింది, ప్రశాంతంగా ఆడుకోవచ్చు అనుకునేవాడిని. వీళ్ళకేం కాకూడదు, అమ్మా నాన్న కదా, వీళ్ళు బతికుండాలి, ఎందుకంటే బాగుండాలి, నాకు ఫుడ్ పెట్టాలి కదా. టీచర్ ఏం లేదు, కొడుతుంది కాబట్టి ఆమెకేమన్నా అయితే బాగుండు, ఒక వారం 10 రోజులు సెలవు వచ్చింది, ఆ కోటింగ్ తప్పిద్ది, నేను బడికి పోయే పరిస్థితి తప్పిద్ది, కనీసం 1 నెల రోజులు ఆమె బెడ్ మీద నుంచి లేవకూడదు. అట్లాంటి దిక్కుమాల కోరికలు వచ్చాయి నాకు. ఎందుకు? ఆ బాధ పడలేక. రాసిద్ది, కొన్నిసార్లు రాయమంటది, రాయకపోతే అదే పలక తీసుకొని పెట్టా బాధిద్ది. తర్వాత తొడపాసం పెట్టుద్ది. ఇక ఆమె ఎలా తిప్పుద్దో అలా తిరిగిపోవటమే. కట్టె వరసే కొడితే కర్రతో కొట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఇక అప్పుడప్పుడు ఆపిల్ కాయలు తీసుకెళ్ళి ఇస్తుంటారు లంచాలు, నా జోలికి రావద్దు తల్లి అని. అయినా సరే కాయ తీసుకొని అక్కడ పెట్టి మళ్ళీ చూసి తేడా వస్తే పెట్టమని బీకిద్ది. కాయ ఇచ్చిన కృతజ్ఞత కూడా లేదు, నేను తిన్నా పోయేది అనుకునేవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆ టైపులో ఆమె చెప్పకపోతే, అసలు ఆ పునాది అక్షరాల దగ్గర నుంచి పునాది పడకపోతే ఈరోజు ఇన్ని విషయాలు చదవగలిగేవాడిని కాదు కదా. ఉచ్చారణలో తేడా వచ్చినా తన్నేది. సాంస్క్రిట్ శ్లోకాలు, మంత్రాలు చదవగలుగుతున్నాం అంటే ఉచ్చారణ దోషం వచ్చినా కొట్టేది. ఏ పదాన్ని ఎలా పలకాలో అలా పలకాలి. ఆ పునాది నాకు బాల్యంలోనే పడింది, చాలా చిన్న వయసులో పడింది. ఒకప్పుడు నాకు హింసకు కారణమైనటువంటి విద్య నేర్పిన గురువు, చదువుకు పంపిన తల్లిదండ్రులు విలన్స్లా కనపడ్డారు. ఈరోజు వాళ్ళు నాకు దేవుడి తర్వాత ఆ స్థాయిలో కనపడుతున్నారు. తమ్ముడు, చెల్లి, ఇదంతా మీ అవగాహన కోసం చెప్తున్నాను నేను. జీవితంలో నువ్వు ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి అనుభవం, ప్రతి పరిస్థితి దేవుని అనుమతి లేకుండా, దేవునికి తెలియకుండా ఏది రాలేదు. దేవుడు వారు దీని చేత ట్రైనింగ్ పొందడానికి మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. ఇదొకటేనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, ఒకసారి బైబిల్ తీయండి. 12, 13 వచనాలు ఒక్కసారి చూడండి.
తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకునున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. అందుకు చూడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. ఇక్కడే నాకు ప్రశ్న, అసలు సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయుడంటే ఈ శోధన అనేది మాకెందుకు? నువ్వు దేవుడివి కదా, మేము నీ పిల్లలం కదా, మమ్మల్ని కూడా శోధనలకు అప్పచెప్పడం ఏమి న్యాయం? నీ పిల్లలు మమ్మల్ని సుఖపెట్టాలి, నువ్వు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అంతేగాని నానా నువ్వు తట్టుకోలేనంత కోటింగ్ ఉండదురా, నీకు ఎంత తట్టుకుంటావు అంత కోటింగ్ నాన్న, బ్యాలెన్స్గా ఉంటుందిరా కోటింగ్ అంటే. ఏంది కోటింగులు లేని జీవితం లేదా? తట్టుకోలేకపోతున్నా. లేదు నాన్న ఎక్కువ కోటింగ్ ఉంటుంది నాన్న, ఎక్కువ వెయిట్ ఉంటుందరా. వెయిట్ ఎందుకు అసలు? వెయిట్ ఎందుకు? అన్ని వెయిట్లు తీసేస్తావని కదా నీ దగ్గరికి వచ్చింది. చాలా వైనంగా చెప్తున్నావు, నువ్వు ఎంత మోస్తావు అంత వేస్తాను నాన్న వెయిట్ అంటున్నావు. ఎందుకు నాయన ఈ వెయిట్లు అంటే? ముందు చెప్పాడుగా, ట్రైనింగ్. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడంట. నమ్మదగిన వాడైతే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింప బడనీయడు. ఎంత సెగ అవసరం అంత సెగే. ఇంకా ఎక్కువ సెగ తగిలిందంటే నువ్వు మాడిపోతావని తెలుసు. అందుకని మాడనీయుడు, అలాగని ప్రశాంతంగా ఉండనీయుడు. తగినంత సెగ. ఇక్కడ ఇట్లా అన్నాడా? దాంతోపాటు ఇంకొక ఐడియా, ఇంకోటి చెప్తున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు ఒక ఆఫర్ మనకి, సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకున్న మార్గమును కూడా కలుగుజేయును. ఏం టెన్షన్ పడొద్దు. శ్రమలోకి నెట్టిన దేవుడే దాని నుంచి బయటపడటానికి దారి సిద్ధం చేసి పెడతాడు. ఆయన నమ్మదగిన వాడు. ఎంత నీటికి చెప్తున్నాడో చూడు. మిమ్మల్ని అగచాట్లోకి డ్రైవ్ చేయటం ఖాయం, అంటే కాలువలోకి మిమ్మల్ని నెట్టడం ఖాయం, మునిగిపోకుండా బయటికి తేవటం. ఈ నెట్టడం ఎందుకు? మళ్ళీ మునగనీయకుండా బయటికి తేవటం ఎందుకంటే ఆయన చెప్పే డైలాగ్ ఒకటే, ప్రసంగి 1:13, ట్రైనింగ్. ఏం ట్రైనింగో ఏమన్నా కదా. సరే ఈ ఒక్క మాటతో వదిలిపెట్టాడా? మళ్ళీ దీనికి సపోర్ట్గా ఇంకో చోట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో అంటాడు, అవసరం అంటాడు. చూడు, ఇందువలన మీరు మిక్కిలి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడన్నాను. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరమును బట్టి నానావిధ శోధనలు. అక్కడేమో ట్రైనింగ్ అంటాడు, ఇక్కడేమో సహింపగలిగినంతే అంటాడు. మళ్ళీ ఇటు వచ్చి అవసరం. అందుకే నేనేం చేశానంటే మళ్ళీ మర్చిపోకుండా పరిశుద్ధాత్మ ప్రేరణలో పాట రాసుకున్నా. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునిస్తమా, ఇది సత్యం, ఈడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. కాబట్టి మనం ఇంత వ్యవహారంలో ఉన్నామని అన్యుడికి తెలుసా? వాడు తడవకు వచ్చి మీ దేవుడు ఎటు చేయొచ్చుగా, మీ దేవుడు ఎటు చేయొచ్చుగా, అది కూడా ఒక ట్రైనింగే మనకే. వాళ్ళు ఆ టైపులో వచ్చి మనల్ని శోధించడం కూడా
ట్రైనింగ్లో భాగమే. అరే మా బాధలతో మేం చేస్తుంటే ఈడు కూడా తడవకు వచ్చి మీ దేవుడు ఎట్ట చేయొచ్చుగా, మీ దేవుడు ఎట్ట చేయొచ్చుగా, మీ దేవుడు ఉంటే ఎట్ట జరిగిద్దా, అసలు మీకు ఏం చేశాడు. మరి అంతే కదా, మన పక్కన ఒకడు చేరి మనం వెంబడిస్తున్న వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అప్పుడు మన ఫీలింగ్స్ ఏంటనేది అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా ట్రైనింగ్, ఇది కూడా ట్రైనింగు టెస్టింగ్. మన చదువంతా అదేగా, చదవటం, ఎగ్జామ్ రాయటం, ఫెయిల్ అయితే మళ్ళీ చదవటం, మళ్ళీ రాయటం అన్నట్టు నిద్రలు మేలుకొని చదివి కూడా ఎగ్జామ్ రాయాలి, ఫెయిల్ అయితే మళ్ళీ చదవాలి, రాయాలి, పాస్ అయిన దాకా రాయాల్సిందే. అన్నీ పాస్ అయ్యామా అప్పుడు పై తరగతి. మళ్ళా ఇప్పుడు మీరు గమనించారో లేదో, మన సమస్యలన్నీ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టైప్లో వస్తాయి మనకి. ఇది కూడా రాసుకోండి, ఇంట్రెస్టింగ్ భలే ఉంటుంది మ్యాటరు. పిల్లలప్పుడు మనకి వేరే సమస్యలు లేవు, అప్పులు కూడా ఉందా మనకి, అమ్మాయి చూసుకుంటారు, మనకెందుకు. వాళ్ళు తన్నుకుంటా జుట్లు పీక్కుంటా ఉన్నా సరే మనం గోళీలు జేబులో పోసుకొని ఆడుకుంటాను పోతాం. ఎందుకంటే తన్నుకున్న జుట్లు పీక్కున్న టయానికి ఫుడ్ వండుతారు, తింటాం. మన కోసమే వాళ్ళు మళ్ళీ సమాధానం పడాలి. అప్పుడు మనకు అప్పులు గొడవ లేదు, ఆర్థిక సమస్య లేదు, పనికి వెళ్ళాలన్న సమస్య లేదు, బడికి వెళ్ళటమే మనకు సమస్య అప్పుడు. కాకపోతే ఆ బడికి వెళ్ళటమే మనకి కొండంత సమస్యలాగా ఉండేది అనుకో. తర్వాత అక్కడి నుంచి కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం ఫ్యామిలీ బాధ్యతలు, బర్డెన్స్ తెలుసుకున్న తర్వాత కొంచెం కొద్దిగా మారుతుంటాయి. తర్వాత కొంచెం మనం ఏజ్కి వచ్చిన తర్వాత చదువుతూ ఉండగా నాన్నకు కానీ అమ్మకు కానీ ఏదైనా సమస్య అయితే కొన్ని కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది, అప్పుడు కొంచెం వెయిట్ పడుతూ ఉంటుంది, అవునా. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత సమస్యలు మరో రూపం తీసుకుంటాయి. అప్పుడు దాకా సింగిల్గా మనకు సమస్య. తర్వాత మన జీవితంలో ఒక పర్సన్ ఎంటర్ అవుతారు. స్త్రీ అయితే ఒక పురుషుడు ఎంటర్ అవుతాడు, పురుషుడు అయితే ఒక స్త్రీ ఎంటర్ అయితే అక్కడ నుంచి డిఫరెంట్ సమస్యలు రకరకాలు కదా. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క టైపు, ఒక్కొక్కటి పాస్ అవుతా వస్తుంటే డోస్ పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అర్థమవుతుంది కదా. ఒక్కొక్కటి రాసుకుంటా పాస్ అవుతా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే సమస్యలు తరగటం కాదు. మరి ఇప్పుడు 1వ క్లాస్ చదివే వాడికి 10th ఎగ్జామ్ బెటర్గా. 10th పెట్టాలంటే 10th రావాలి, అవునా. 10th పొజిషన్కి వచ్చినప్పుడు ఆ రేంజ్ సమస్య. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను ఏ ఏజ్లో ఎలాంటి అగసాట్లు వచ్చినాయి, ఇప్పుడు ఈ ఏజ్లో ఏం వస్తున్నాయి, ఇంకా ఏజ్ మారితే ఏ టైప్ వస్తాయి. ఫైనల్గా ఇక కుటుంబ బాధ్యతలు అన్ని భారాలు పక్కన పెట్టి శరీర రోగాలు స్టార్ట్ అవుతాయి. అసలు సీన్ అక్కడ ఉంటుంది. ఇక కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, కళ్ళు కనపడక, అబ్బాయి ఎవరయ్యా, కనపట్లేయ్యా, పోయినాయి, ఏంది వినపడట్లా, ఇది కూడా పోయింది. కనపడక, వినపడక, నడవలేక, కూర్చోలేక, బెడ్లోంచి లేవలేక, ఆవేశం ఆగక, చడమడ తిట్టడం, కాస్త బీపీ ఉందిలే అమ్మ ఏమనుకోవకంటాం. ఏ ఏజ్కి దగ్గర ఏజ్ మారే కొద్దీ శోధనలు, ఏజ్ మారే కొద్దీ సమస్యలు. బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. వివాహం అయినప్పుడు ఒక సమస్య, పిల్లలైనప్పుడు ఇంకొక సమస్య, ఆ పిల్లలు చదువుల విషయంలో ఒక సమస్య, వాళ్ళ భవిష్యత్తు విషయంలో ఒక సమస్య, చివరికి వాళ్ళు పెద్దోళ్ళే పెళ్ళిళ్ళు అయితే ఇంకొక టైపు సమస్య. ఇట్లా ఈ పిల్లలకి చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళ సమస్య అనేది 5వ తరగతి చదివాడికి ఉంటుందా? అసలు మన ఆత్మీయ ప్రగతి పొందే కొద్దీ, స్పిరిచువల్ లైఫ్లో మనం ఎదిగే కొద్దీ మన మీదకి వచ్చే శోధనల డోసు కూడా పెరిగిద్ది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆధ్యాత్మిక ప్రారంభ దశలో ఉన్నప్పుడు వచ్చే శోధనలు వేరు, నువ్వు పరాకాష్ఠకు చేరువయ్యే కొద్దీ వచ్చే శోధనలు వేరు. ఆ దశలో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఆ దశలో, ఈ దశకు వచ్చినప్పుడు నేర్చుకోవాల్సిన అనుభవాలు ఈ దశలో. టోటల్గా అవసరం అండ్ అనుభవం మూడవది ఎంతో, అంతే, ఎక్కువ కాదు. ఈ 3 రిఫరెన్స్ లేనా, ఇంకేం లేవా? మస్తున్నాయి. ఎవని నిమిత్తం సమస్తం ఉన్నవో
ఎవరి నిమిత్తం సమస్తము నిర్మించబడినవో ఆ కుమారుని మహిమకు తీసుకొని రావటానికి శ్రమలే ఆ కుమారుని సంపూర్ణంగా చేయటానికి శ్రమలనే వాడాడట తండ్రి. పరిశుద్ధపరచబడువానికి ఒక్కటే మూలం. అంటే ఆ కుమారుడికే పరిపూర్ణత కొరకు శ్రమ తప్పనప్పుడు ఆయన రాజ్యములో హక్కుదారురాలివి కావాలంటే నీకు కూడా ఆ శ్రమల వలననే పరిపూర్ణ పరిశుద్ధత అంటాడు. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకోనేను అంటాడు. చూడు, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము. తొందరగా బైబిల్ తీసేశాడు. 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చూడండి, ఒకసారి బైబిల్ తీయండి. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను అనే మాట రౌండ్ కొట్టాలి. ఆయన నేర్చుకోవాల్సి రావటం ఏంటండి? నాకు అర్థం కాదు. ఈ మాట మీరు జీర్ణించుకుంటారా? యేసయ్య కూడా ట్రైనింగ్ అవసరమైందంటే మీరు జీర్ణించుకుంటారా? దాన్ని ఎలా ఆలోచించాలి ఒక్కసారి ఊహించండి మీరు. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనేను. ఆ నేర్చుకొనేను అనే మాట రౌండ్ కొట్టి యేసయ్య నేర్చుకొనేను అనేది మనకు జీర్ణమైద్దా? ఎలా అయింది? ఆయనకు నేర్చుకునే కర్మ ఏంటి? సర్వం ఎరిగినవాడు అని మనం పాడుతున్నాంగా. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు. సర్వజ్ఞత అంటే అన్నీ తెలిసినవాడు. అర్థమైందా? అల్పజ్ఞుడు అంటే కొంచెం తెలిసినవాడు. అజ్ఞుడు అంటే అసలు తెలియనోడు, అజ్ఞాని. సర్వజ్ఞుడు, అజ్ఞ. సమస్తమును ఎరిగి ఉన్న దేవునికి కూడా కొన్ని అనుభవాలు లేవు. అది వింతైన మాట, కానీ నిజం. కొన్ని అనుభవాలు లేవండి. అందులో మొట్టమొదటిది ఏం చెప్పనా? అమ్మ కడుపులో 9 నెలలు ఉంటే ఎలా ఉంటుందో అనుభవం లేదు. అది మనందరికీ ఉంది. ఆ అనుభవం మళ్ళీ దూతలకు కూడా లేదు మనకే. ఇప్పుడు యేసయ్య అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాడా లేదా? మరియమ్మ తల్లి కడుపులో ఉన్నాడా లేదా? అంతకుముందు ఎవరి కడుపులో నన్ను ఉన్నాడు ఆయన? ప్రియులారా, నా పాయింట్ మిస్ అవ్వలేదు కదా మీరు. యేసయ్యకే ట్రైనింగ్ అవసరం ఏందంట. ఎందులో? అమ్మ కడుపులో ఉంటాం ఒకటి. అసలు కాలమే లేదు ఆయనకి, ఎప్పుడు తండ్రితో ఉన్నాడు. అలాంటిది తను కూడా తండ్రితో కొన్ని గంటలు ఎడబాయాల్సినటువంటి అనుభవం అంతకుముందు యేసయ్యకి లేదు. ఇప్పుడు వచ్చింది, సిలువ మీద వచ్చింది. అంతకుముందు ఎరుగునా? సిలువ మీద ఎరిగాడు. ఓకేనా? పాపం ఎరుగని ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడెను. అమ్మ కడుపులో అనుభవం కొత్తదే, తండ్రి నుంచి ఎడబాటు క్రొత్తదే, పాపముగా చేయబడుట క్రొత్తదే. ఇవన్నీ పక్కన పెడితే విధేయత అన్నాడు కదా. విధేయత అంటే ఏంటి? లోబడటం. అసలు లోబడే అవసరం ఏంటి ఆయనకి? సుప్రీంగా. అందుకని అనుభవం కూడా లేదు యేసయ్యకి. అంతకుముందు లేదు. ఎందుకు? కనుసైగతో సమస్తాన్ని శాసించగల దేవుడు ఆయన. దేవుడు సుప్రీం అయితే, తండ్రి సుప్రీం అయితే, కుమారుడు కూడా సుప్రీమే. తండ్రి శాసనకర్త అయితే కుమారుడు కూడా శాసనకర్తే. తండ్రి స్తోత్రార్హుడైతే కుమారుడు కూడా స్తోత్రార్హుడే. ఇప్పుడు చెప్పండి, ఆయన లోబడి విధేయత చూపి బెండవాల్సిన పరిస్థితి ఉందా? మరేంటి ఆయన క్యాడర్ ఏంటి? సుప్రీం. సమస్తాన్ని తన చూపుడు వేలుతో శాసించగల దేవుడు అనేవాడు. అలాంటోడు మన కోసం భూమి మీదకి వచ్చి పొంతి పిలాతు సభలో ఇట్టున్నాడు. తలదించుకొని ఉన్నాడు అట్లా. అసలు యేసయ్య ఎక్కడ, పిలాతు ఎక్కడ?
యేసయ్య ఎక్కడండి? సమస్త విశ్వాన్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన. సమస్తాన్ని కనుసైగతో శాసించగల దేవుడు ఆయన. దేవుడు దేవునితో ఈక్వల్, దైవ సింహాసనం మీద కూర్చున్నవాడు. అలాంటి వాడు పొంతి పిలాతు సభలో నీ అలా 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 ఉంటాడు ఆయన, సంఖ్యల చేత బంధించబడి. ఎవరైనా విశ్వాన్ని నిర్మించినవాడు, ఆకాశాన్ని జ్ఞానతో కొలిచినవాడు, శూన్యంలో భూమిని వేలాడదీసినవాడు, పర్వతాలను త్రాసులో తూచినవాడు, కొలపాత్రలు భూమిని కొలిచిపోసినవాడు. ఏం అనుభవం అండి అది! ఎలా సాధ్యం? తాను పొందిన శ్రమల చేత ఆయన విధేయత నేర్చుకునేను అని రాస్తుంది. మన ప్రధాన యాజకునికి, మన రక్షకునికి, మనందరి ప్రభువుకి శ్రమలే ఆ విధేయతను నేర్పాయి. ఇవన్నీ ఆల్రెడీ ఆయన అనుభవించాడా? కొత్తవా? తాను శోధింపబడి శ్రమ పడేను గనుక శోధింపబడి వారికి సహాయము చేయువాడై ఉన్నాడని రాస్తుంది. ఇటు పక్కన్న పిలాత ఎక్కడ, అటు పక్కన్న యేసు ఎక్కడ? ఏమర్థమైంది పిల్లారా మీకు? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించి శ్రమానుభవం పొందిన యేసు మహిమ కిరీటధారి అయి ఉన్నాడు. ఇప్పుడు ఎవరి పక్షంగానో తెలుసా? మొదట ఆయన దేవుడు మన కోసం భూమి మీదకి వచ్చి మనలో ఒకని వంటి వాడై ఇప్పుడు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమని ఎలా కూర్చున్నాడు తెలుసా? మనుష్య కుమారుడిగా కూర్చున్నాడు. అంటే ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమని ఎవరున్నా తెలుసా? దేవుడు కాదు, మనుష్య కుమారుడు. మనుషుల అనుభవాలు, మనుషుల స్థితిగతులు, మనుష్య ప్రపంచంలోని పరిచయాలు, మనుషుల భావోద్రేకాలు, బాధలు, వేదనలు, దుఃఖాలు, శోధనలు సమస్తాన్ని ఎరిగినటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ఒక మానవుడు, దేవ నరుడైన వాడు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఆ ఒక్కడే అర్థం చేసుకోగలడు, ఆ ఒక్కడే మన పక్షంగా విజ్ఞాపన చేయగలడు. తండ్రి వాళ్ళ కండిషన్ నాకు తెలుసు, వాళ్ళు ఏ విధంగా ఆ పొజిషన్లో ఉన్నారో నాకు తెలుసు, ఎందుకు అలా ఉన్నారో నాకు తెలుసు, అక్కడ పరిస్థితి అలా ఉంది, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా జటిలంగా ఉన్నాయి. తండ్రి నేను వెళ్ళొచ్చాను, ఆ శోధనలన్నీ నేను అనుభవించి శ్రమ పడ్డాను, నా బిడ్డలు అదే కండిషన్, మరి సాయించి అని మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. మన దోషములను పరిహరించమని ప్రార్థిస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వమని ఎందుకు ఉండాలి ఆయన? ఎందుకున్నాడు అంటే మన పక్షమున విజ్ఞాపన చేయటానికి ఉన్నాడు. ఎందుకంటే ఆ ఒక్కడే మనల్ని అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చాడు, నేర్చుకున్నాడు. ఇప్పుడు అంటాడు, దేవా మా బాధ నీకేం తెలుసు అంటే, లేదురా నాకు తెలుసు అంటాడు. ఎట్లా తెలుసు? నేను అనుభవించాను నాన్న, అందుకే నేనే మిమ్మల్ని అర్థం చేసుకోగలను, ఇంకెవరు అర్థం చేసుకోలేరు. నువ్వు దేవుడివి కదా అంటే, మనుషుడిగా వచ్చాను కదా. మీరు ఎలాంటి ఎదుర్కొంటారో నాకు తెలుసు, ఎలాంటి శోధనలు ఉంటాయో నాకు తెలుసు, వాటికి ఎంత ఆకర్షణ ఉంటుందో నాకు తెలుసు, అవి ఎంత బాధాకరంగా ఉంటాయో నాకు తెలుసు, ఎంత ఒత్తిడితో ఉంటాయో నాకు తెలుసు. నేను ప్రాక్టికల్గా అనుభవించాను, నేర్చుకున్నాను మీ అనుభవం. ఇప్పుడు మీరు ఏది ఫేస్ చేస్తున్నారో అదంతా నాకు తెలుసు. చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవం లేనివాడు కాడు, కానీ ఆయన సమస్త విషయంలో మన వల్ల శోధింపబడిన పాపము లేనివాడుగా ఉంటే. మనకి హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల్లో సహానుభవం కలిగిన వాడయ్యాడు. ఇదంతా ఎలాగా? ఒకప్పుడు లేదు ఆయనకి. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు అందరినీ కనుసైగతో చేతి వేలుతో శాసించటమే తెలుసు, కానీ శాసనానికి లోపట్టడం తెలియని వాడు ఏ నేరం లేకపోయినా మన నేరం తన మీద వేసుకుని పిలాతు సభలో దోషిగా నిలబడ్డాడు. మన పాపముల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చి, మన పాపముల నిమిత్తం బలి కావడానికి వచ్చి, ఏ దోషము లేని పరిశుద్ధుడు మన దోషాల మీదేసుకొని, అవును నా పిల్లలు నిర్దోషులు, నేనే దోషిని, నన్నే శిక్షించండి అని మన పక్షమున తను అప్పగించుకున్న నిజమైన దేవుడు, ఏకైక రక్షకుడు నజరేయుడగు యేసు.
థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ప్రభువుకే శ్రమలలో విధేయత నేర్పేట. పరిశుద్ధ పరచువానికి పరిశుద్ధ పరచబడువానికి ఒక్కటే మూలం. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువు నాయన. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో. ఇంకొక వచనం కూడా 9 నుంచి చదువు. నేను చెప్పిన మాట ఉంటుంది అక్కడ. 2:9 నుంచి చదువు నాన్న. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. అదుగో, ముళ్ళ కిరీటం ధరించిన ప్రభు ఇప్పుడు మహిమ కిరీటధారి అయి ఉన్నట్ట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువునానా. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును. దేని ద్వారా అమ్మా? అందరు చెప్పండి అమ్మా. నాకు ఈ బాధలేందన్నా, నాకు ఈ కష్టాలేందన్నా, నాకు ఈ సమస్యలేందన్నా. ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం. నంబర్ 1 ట్రైనింగ్, నంబర్ 2 తగినంత, నంబర్ 3 అవసరం, నంబర్ 4 సంపూర్ణ సిద్ధి కొరకు. నువ్వు పడుతున్న ప్రయాస చూస్తున్నాడు, నువ్వు కార్చిన కన్నీళ్లు చూస్తున్నాడు, నువ్వు అనుభవిస్తున్న ఆవేదనను గమనిస్తున్నాడు, నీకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తున్నాడు, నిన్ను శ్రమ పెడుతున్న వారి యొక్క దుర్మార్గాన్ని చూస్తున్నాడు, మౌనంగా చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? ఎక్కడున్నాడన్న దేవుడు? ఏం చేస్తున్నాడన్న క్వశ్చన్కి జవాబు దేవుడు చూస్తున్నాడు. ప్రతిదీ పరిగణలోకి తీసుకుంటాడు ఆయన. కొంతమంది ఒంటరిగా కూర్చొని ఏడుస్తారు, నాకు ఇంత అన్యాయం జరుగుతుంది, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, కనీసం నా దీనస్థితిని ఎవరూ చూడట్లేదు. చచ్చిపోతే పోయిద్ది కదా, నా ప్రాణం తీసుకుంటే పోయిద్ది కదా, నా ప్రాణం పోతే బాగుండాలి అని కొంతమంది మనోదుఃఖంతో కృంగిపోయి ఏడుస్తూ ఉంటారు. తనను ఎవరూ చూడట్లేదని, తనను ఎవరూ పట్టించుకోవట్లేదని బాధపడుతున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఉన్నారు, లైవ్లో ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు చూడట్లేదా? నువ్వు ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావో, ఏ స్థితిలో బాధపడుతున్నావో, నీ హృదయంలో ఎంత వేదనతో నలుగుతున్నావో మొత్తం చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. దేన్ని బట్టి ఏడుస్తున్నావో, దేన్ని బట్టి కుమిలిపోతున్నావో అన్నీ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. ఓదార్పు కోసం చెప్పట్లా, వరుసలో వచ్చింది కనుక చెప్తున్నా. దేవునికి మహిమ. చూస్తున్నవాడు ఊరుకుంటాడా? 4వది ఆయన రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడే ఉంది, అక్కడే ఉంది. జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాయబడిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నాడు? జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాస్తున్నాడు. వింటున్నాడు, చూస్తున్నాడు. 3వది రాస్తున్నాడు. అన్నిటికంటే ముందున్నది తనకి చిత్తం వచ్చినట్లు మన జీవితాల్లో జరిగిస్తున్నాడు, అనుమతిస్తున్నాడు. ఇప్పుడు ఈ రాస్తున్నాడు అన్న మాట ఉంది కదా, అది ఎక్కడ ఉంది? జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము రాయబడిను. ఏమేమి రాస్తున్నాడు? నువ్వు ఏడ్చినటువంటి ఏడుపు విషయంలో, నువ్వు కార్చిన కన్నీళ్లు కూడా, నువ్వు పడిన వేదన కూడా దేవుడు సీరియస్గా పట్టించుకున్నాడని నీకు తెలుసా? సహజంగా కన్నీళ్లు ఏడుస్తాం, కన్నీళ్ళు వస్తాయి. వచ్చిన కన్నీళ్లు మనం తుడిచేసుకుంటాం. కానీ మన కన్నుల నుండి వెలువడిన కన్నీటి చుక్కలను దేవుడు లెక్క రాస్తున్నాడు అనేది 56వ కీర్తన 8వ వచనంలో ఉంది. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలే అన్నకాడ ఒకటి ఉంటుంది, పుట్టినోట్లో చూడు పుస్తకం. అవి నీ కవిలలో కనబడును కదా అంటే నీ గ్రంథములో అవి కనబడతాయి కదా అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మొత్తం గ్రంథస్థం చేస్తున్నాడు మన జీవితాన్ని. భక్తుల జీవితాలు
ప్రత్యేకమైన గ్రంథాలైనాయి. అందులో నీ కన్నీళ్లు కూడా రాయబడ్డాయి. నీ మూలుగులు, ఆవేదన, దేవుని కొరకైన నీ సంచారాలు, నీ ప్రయాస, నీ త్యాగం, నీ శ్రమ, నువ్వు పడిన నిందలు, అవమానాలు, బాధలు, ఆవేదనలు, నువ్వు తిన్న దెబ్బలు, నువ్వు తిన్న తిట్లు, దేవుని నామం కోసం, ఆత్మ రక్షణ కోసం నువ్వు చేసినటువంటి ఖర్చు, త్యాగం, నీ ప్రయాస, నువ్వు వెచ్చించిన టైం, నువ్వు చేసిన శ్రమ మొత్తం రికార్డెడ్గా ఉంది అక్కడ. గట్టిగా మొత్తం రికార్డెడ్గా ఉంది. మనందరికీ పుస్తకాలు ఉన్నాయి, తెలుసా మీకు? మనందరికీ బుక్స్ ఉన్నాయి. ఎవరి బుక్ వాళ్ళది, ఎవరి డైరీ వాళ్ళది, ఎవరి గ్రంథం వాళ్ళది. లోకస్తులకు కూడా పుస్తకాలు ఉన్నాయి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం చూడండి ఒకసారి. త్వరగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం చదువు. అగ్ని వంటి ప్రవాహము ఆయన ఎదుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూడగా, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. గ్రంథమా, గ్రంథముల? గ్రంథములు తెరవబడెను. 2 విధములైన గ్రంథములు ఉన్నాయండి. ఒకటి జీవ గ్రంథం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమాకాండములో కూడా ఉంది జీవ గ్రంథాన్ని కూర్చున్నటువంటి ప్రస్తావన. నిర్గమాకాండం చూడు, 32వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువు. అయ్యో, 32 కూడా చదవచ్చు. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. నీ గ్రంథము దేవుని సముఖపు జీవ గ్రంథము, దేవుని సముఖ జీవ కవిలెలో. కవిలే అంటే పుస్తకం, గ్రంథం. దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని సముఖ జీవ కవిలెలో, దేవుని సముఖ జీవ కవిలెలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవునికి మహిమ. జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథ ప్రస్తావన నిర్గమాకాండంలో ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. 69వ కీర్తన 28వ వచనంలో కూడా ఈ ప్రస్తావన ఉంది. చూడండి. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు వ్రాయకుము. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 13:8 కూడా చదువు. గొర్రెపిల్ల గ్రంథం, ప్రకటన గ్రంథం 13:8లో కూడా కనపడుతుంది గ్రంథం. భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు. అద్దుగో, గొర్రెపిల్ల గ్రంథము, జీవ గ్రంథము. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు, వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. భవిష్యత్తులో ఒక మృగం రాబోతుంది. ప్రపంచం మొత్తాన్ని ఏలడానికి వచ్చి ఒక నియంత అయిన రాజు, వాడిని క్రూర మృగంతో పోల్చాడు. జీవగ్రంథంలో పేరు లిఖించబడ్డ వాళ్ళు వాడికి నమస్కరించరట, పేరు లిఖించబడని వాళ్ళు వాడికి నమస్కరిస్తారట. అంటే వాడు వచ్చేటప్పటికి ఇద్దరూ ఉంటారనే కదా వచనం అర్థం. జీవగ్రంథంలో పేరు లిఖించబడ్డోళ్ళు ఉన్నారు, వారు నమస్కారం చెయ్యరు.
జీవగ్రంథంలో పేరు రాయబడనోళ్ళు ఉన్నారు, వారు నమస్కారం చేస్తారు. మనోళ్ళేమో సంఘం వాడు వచ్చేటప్పటికి వెళ్ళిపోయిద్దంట. సంఘం వెళ్ళిపోతే, జీవగ్రంథంలో పేరున్న వాళ్ళందరూ వెళ్ళిపోతే ఇక ఈ ప్రస్తావన ఎందుకు? జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు నమస్కారం చేస్తారు అంటే వ్రాయబడిన వారు నమస్కారం చేయరని అర్థం వచ్చేటట్టు చెప్పాడు. అంటే దీన్ని బట్టి సంఘం అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడ్డప్పుడు భూమి మీదే ఉంటుంది, వాడిని ఎదుర్కొంటుంది అనటానికి ఇదొక వచనం కూడా ఆధారం దొరుకుతుంది. సరే, పక్కన పెడదాం. ఇక్కడ కూడా జీవగ్రంథ ప్రస్తావన వచ్చింది. సో గ్రంథములు తెరవబడ్డాయి. ఆ గ్రంథముల్లో ఒకటి జీవగ్రంథం, రెండవది భక్తుల జీవితాలను గూర్చి వ్రాయబడిన జ్ఞాపకార్థక గ్రంథం. మనందరి బ్రతుకులు జ్ఞాపకార్థంగా వ్రాయబడ్డాయి. జ్ఞాపకార్థంగా రాస్తున్నాడు కాబట్టే యెషయా గ్రంథంలో అన్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? తుడిచివేయుచున్నాను అనే మాట వాడాడంటే ముందు రాశాడని అర్థం. అసలు ఇట్లా ఉంటుందని తెలుసా? దేవుడు రాస్తాడని తెలుసా? దానియేలు గ్రంథం 5లో బెల్షస్సరు అనే వాడి దగ్గర రాస్తాడు, మేనే టేకేలు ఫార్సిన్, నేను నీ ప్రభుత్వ విషయంలో, నీ విషయంలో లెక్క చూడగా నువ్వు తక్కువగా కనపడ్డావు, నీ చాప్టర్ క్లోజ్, నీ లెక్క ముగించా, నిన్ను త్రాసులో తోసగా తక్కువగా కనపడుతుంది కాబట్టి నీ రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడి మాదీయుల యొక్కయో పారసీకుల యొక్కయో వశము చేయబడుతుంది, నీ చరిత్ర అవుట్రా అని రాశాడు. మేనే టేకెల్ ఫార్సిన్ అనే విషయం దానియేలు గ్రంథం 5లో ఉంటుంది. రాస్తాడండి, దేవుడు రాస్తాడు. జ్ఞాపకార్థముగా ప్రతి సంగతిని నోట్ చేస్తాడు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. రాయబడిన దాన్ని చొప్పున ప్రతి ఒక్కడిని లెక్క అడుగుతాడు. ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. రోమాపత్రిక 14వ అధ్యాయము 11వ వచనం. తొందరగా, టైం లేదు. రోమాపత్రిక 14వ అధ్యాయం 11వ వచనం. నా తోడు ప్రతి మోకాళ్ళు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి లెక్క దేవునికి లెక్క ఒప్పగింపవలెను. అదుగో, మనలో ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క. తన్ను గురించా పక్కోడి గురించా? పాస్టర్ ఏమో ఇద్దరి గురించి లెక్క చెప్పాలా? పాస్టరు బోధకుడు ఇద్దరి గురించి లెక్క చెప్పాలా? బోధకుడు వాడి గురించి చెప్పాలా? పక్కోడు తనకి ఎంతమందిని దేవుడు అప్పచెప్పాడో వాళ్ళ గురించి లెక్క కూడా చెప్పాలా? ఇంతమందిని నీకు ఇచ్చాను, ఏం చేసావురా అని, ఎట్లా పెంచావు వాళ్ళని, ఏ విధంగా సిద్ధపరిచావు, ఎంతమంది నుంచో ఎంతమంది నాశనం చేశావు, ఎంతమంది నిలబడ్డారు, ఎంతమంది పడిపోయారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఊడిపోయారు, మొత్తం లెక్క ఉంటుంది. అందుకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఇలా చెప్పాడు, సహోదరులారా, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. నాయకుడైన వాడు లెక్క చెప్పాలట మందను గురించి. హల్లెలూయా. చూసారా? తనను గురించి లెక్క చెప్పాలి, తన మందను గురించి లెక్క చెప్పాలి. అందుకే బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి మనలో అనేకులం బోధకులం కాకుండా ఉందామన్నాడు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అయిపోయింది. లెక్క ఉంది అక్కడ. ఎవ్వరి కోళ్ళ లెక్క చెప్పాలి. ఒట్టిగా చెప్పాలా? మొత్తం గ్రంథస్థం చేయబడ్డాయి బతుకులన్నీ. ఏమండి? చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని, చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని విర్రవీగుతున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? విర్రవీగుతున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా?
చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చూస్తున్నాడయ్యా తమ్ముడు, చూస్తున్నాడయ్యా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడయ్యా. అడుగుతాడయ్యా లెక్క, అడుగుతాడయ్యా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడయ్యా. భలే పాట రాశాడు స్టీవెన్సన్. అందరూ గ్రహించుకోవాలి ఈ సంగతులన్నీ. గ్రంథములు విప్పబడ్డాయి, భక్తుల గ్రంథాలు, భక్తిహీనుల పుస్తకాలు కూడా ఓపెన్ అవుతాయి. కోట్ల కొలది మనుషులు ఆ సింహాసనం చుట్టూ ఉన్నారట. అందరి బతుకులను బయటేయడానికి గ్రంథాలు విప్పబడ్డాయట. ఫస్ట్ ఏమో మన పుస్తకాలు ఓపెన్ అవుతాయి, తర్వాత భక్తిహీనుల పుస్తకాలు ఓపెన్ అవుతాయి. ఫస్ట్ మనయే, ముందు మనమే. తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభముకు కాలము వచ్చుచున్నది. దేవుని సంబంధి నిలవటమే కష్టమైతే ఇక పాపియు దుర్మార్గుడు ఎక్కడ నిలుతురు? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మనలో ప్రతివాడును తాను చేసిన క్రియల చొప్పున, దేహముతో జరిగించిన క్రియల చొప్పున వాటి ఫలము పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఎందుకనగా మనందరం ఎందుకు ప్రత్యక్షం కావాలి? తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. న్యాయపీఠం ముందు ప్రత్యక్షమైతే ఏం జరిగింది? మన బ్రతుకు పుస్తకాలు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి అందులో మన త్యాగాలు, కష్టాలు, కన్నీళ్లు, మనం దేవుని కొరకు పడిన ప్రయాసలు, ఆత్మ కొరకు దేవుని చిత్తం నెరవేర్చడం కోసం మనం పడినటువంటి ప్రయాసం మొత్తం రికార్డెడ్ అయి ఉంటుంది. మనం చేసిన పనికి మాని పనులు, చెత్త పనులు, పిచ్చి పనులు, దేహముతో జరిగించినవి రికార్డ్ అయి ఉంటాయి. ఒప్పుకున్నావు అనుకో, ఏమైనా లోపాలుంటే ఒప్పుకొని దిద్దుకొని సరి చేసుకొని మారు మనసు పొందావనుకో, తొలగించబడతాయి. అప్పుడు ఆ మాట వర్తిస్తుంది, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను. అది కొంతమంది ఒప్పుకోరు, సమర్థించుకుంటుంటారు. ఎందుకు చేసావు ఈ పని అంటే, ఎందుకు చేశానంటే మరి నాకు అట్లాంటి పరిస్థితి వచ్చింది, అందుకని మరి అట్లా చేస్తున్నాను నేను, మరి తప్పేదేముంది, ఎందుకే చేస్తున్నానని సమర్థించుకుంటా ఉంటారు. అవి తన్నులు తినే వ్యవహారాలు. దేవుని ముందు ఓవర్ యాక్షన్ చెయ్యరాదు. తప్పులు చేసి, జిలాకు పనులు చేసి, పిచ్చి పిచ్చి చేష్టలు చేసి, ఆ కారణం చేత చేశాను, ఈ కారణం చేత చేశాను, తప్పలేదు, మరి అందరికీ తెలుసు కదా ఈ సంగతి, అది ఇది అని ఇట్లాంటి మాటలు మనం మనుషుల ముందు చెప్పి ఒకవేళ వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. కానీ దేవుని ముందుకు పోయినప్పుడు ఓవర్ యాక్షన్ చేయకుండా యథార్థంగా చెప్పాలి, దేవా హేతువులు ఏవైనా కావచ్చు, నేను చేసినది పాపము, వాటికి నీ ముందు నేను ఏమీ చెప్పజాలను. నీవు న్యాయవంతుడవు ప్రభు, నీ ప్రేమను, నీ కృపను కేవలం ఆధారం చేసుకుని, కృపగలవాడని, ప్రేమగలవాడని, క్షమిస్తాడులే అని బరి తెగించి మూర్ఖంగా చేసిన తప్పు ఇది ఒప్పుకుంటున్నాను నీ ముందు, దయచేసి నన్ను నీ రక్తముతో కడిగి శుద్ధీకరించు, నాకు ఇష్టము లేదా పాపము, దాన్ని విసర్జించాలి ప్రభువా, నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా, నాకు బలాన్ని ఇవ్వు, నన్ను క్షమించు తండ్రి అని యథార్థ హృదయంతో నువ్వు దేవుని ముందు ఒప్పుకుంటే, అప్పుడు కనికరం గల దేవుడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయిస్తున్నాను, ఇక వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అంటాడు. అట్లా కాకుండా కవరింగ్లు ఇచ్చావనుకో, కవరింగ్లు ఇచ్చావనుకో, ఇక్కడ నువ్వు ఏ కవరింగ్లు ఇచ్చినా అక్కడ మొత్తం గ్రంథంలో ఉంటుంది, మొత్తం రికార్డ్. రేపు ఓపెన్ అయింది, మొత్తం చరిత్ర అంతా తీస్తాడు బయటికి. ఇటు సంగతి ఏంటంటాడు. ప్రభా అయ్యా అప్పుడు ఆ కారణం చేత చేశాను ప్రభా అంటే, జనానికి చెప్పినట్టు నాకు చెబుతున్నావా, పగిలిపోద్ది, సరిగా చెప్పు సమాధానం అంటాడు. అసలు ఆయన చూస్తేనే, ఆ సింహాసనం మీద యోధాగోత్రపు సింహాన్ని చూస్తేనే కార్యక్రమాలన్నీ జరిగిపోవచ్చు, చేయగలిగింది ఏం లేదు. అట్లుంటుంది అక్కడ దృశ్య రూపం. ఇక వంగని ప్రతి మోకాళ్ళు నా తోడు వంగి తీరునంటే, కఠిన పాషాణ హృదయుడు కూడా అక్కడికి వచ్చి అక్కడ నిలబడగానే ఆటోమేటిక్ కాళ్ళు బెండ్ అయిపోయి సాష్టాంగ పడాలి.
ఆయన భూమి మీద మానవ శరీరంతో ఉన్నప్పుడు పోయి ఆయన్ని ఆలింగనం చేసుకున్నాడు యోహాను. కదిలితే పోయి ప్రభుని హత్తుకునేవాడు. అలాంటోడే మహిమలో యేసయ్యను చూసి సచ్చినోళ్ళకి బోర్ల పడ్డానని చెప్పాడు. ప్రకటన గ్రంథం 1, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువు. 1:16 నుంచి చదువు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటు నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం లేదు, పడిపోయాడు. ఇక ఎందుకు పడిపోయాడు? భయపడ్డాడు అని. అట్లున్నాడు. రేపు ఆ టైపులో మన ముందుకు అమ్మో, కానీ నిజంగా ఉంది అది. అందుకే ఆ రాజాదిరాజు వధించబడిన దేవుని గొర్రెపిల్ల యోధా గోత్రపు సింహమై తీర్పు కూర్చుంటే ఎవరికైనా దమ్ముందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. జనులందరికీ న్యాయము తీర్చను తీర్పరియై, తన గొర్రెలకు బహుమానమీయను ప్రధాన కాపరియై. కడవరి బూరనాదముతో వేల దూతల సమూహముతో ఉగ్రుడై ప్రళయకాల రుద్రుడై యూదా గోత్రపు సింహం రాబోతున్నాడు. జాగ్రత్త పడాలి ఎవరికి వాళ్ళు. సరే, భక్తిహీనులు జాగ్రత్త పడాలి. భక్తులైన వాళ్ళు కూడా దేవుని యందు భయము కలిగి ఉండడానికి జాగ్రత్త పడాలి. పొద్దస్తమానం మూర్ఖపు చేష్టలో చెయ్యరాదు. ప్రియులారా, రాస్తున్నాడు అనేది 4వ మాట. యెహోవా సముఖమందు జ్ఞాపకార్థముకు ఒక గ్రంథము రాయబడెను. 2 విధములైన గ్రంథములు ఉన్నవి. జీవ గ్రంథం ఉంది, తర్వాత మన బ్రతుకు చరిత్ర రాయబడిన గ్రంథాలు ఉన్నాయి. దావీదు చరిత్రను చూడు ఎట్లా రాయించాడు, శామ్యూయల్ లైఫ్ను చూడు ఎట్లా రాయించాడు, పౌలు లైఫ్ని ఎట్లా రాయించాడో చూడు. ఇంతమందిని గుర్తుపెట్టుకొని రాయించిన దేవుడు నిన్ను నన్ను మర్చిపోతాడా? నిశ్చయముగా నీ జీవితాన్ని నా జీవితాన్ని చూస్తున్నాడు. మనం పడుతున్న స్థితిగతులను కాచిన కన్నీళ్లతో సహా మొత్తం రాస్తున్నాడు. కాబట్టి మొత్తం రికార్డెడ్ అవుతుంది. కనుక మన సమస్త ప్రవర్తనలో జాగ్రత్త గలవారమై దేవుని వైపు చూడాల్సిన వారమై ఉన్నాం. గుర్తుపెట్టుకో, నీతి కొరకు నువ్వు ఆకలి దప్పులు కొని అల్లాడుతుంటే అది కూడా చూస్తున్నాడు. నిష్కారణంగా నిందపాలై అనేకుల చేత నింద పొందుతుంటే దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం నువ్వు పొందుతున్న నింద, హింస ఆయన చూస్తున్నాడు. అదంతా రాసుకుంటున్నాడు. నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదును. నా నామము నిమిత్తము భారము భరించి నీవు అలియలేదని నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథం 2:1 నుంచి చదివితే ఈ మ్యాటర్ మనకు దొరుకుతుంది. ప్రియులారా, అన్నీ గమనిస్తున్నాడు. గనుక ఏం చేస్తున్నాడు దేవుడు? సమస్తమును గమనిస్తున్నాడు. ఎన్నోసార్లు కృంగిపోయావు, కుమిలిపోయావు అనుకుందాం. అది కూడా దేవుడు పరిగణలో తీసుకుంటానే ఉన్నాడు. మరి ఇంత సీరియస్గా నీ మ్యాటర్ మొత్తం నమోదు చేసుకుంటున్నవాడు మరి నీకు అన్యాయం చేస్తాడా? అన్యాయంగా నిన్ను అయిపోనిస్తాడా? నీకు అన్యాయమే మిగిలిస్తాడా? నో, ఆయన న్యాయాధిపతి, న్యాయవంతుడు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడినవి, అవి నీ కవిలలో కనబడును కదా. నీ పుస్తకంలో ఒకనాడు అవి నాకు కనబడతాయి కదా దేవా. నేను ఎందు నిమిత్తం ఎలా చేస్తున్నానో, ఎందు నిమిత్తం ఈ యాతన పడుతున్నానో నీకు తెలుసు కదా తండ్రి. నాకు జరుగుతున్న అన్యాయం ఏంటో నీకు తెలుసు, నేను పడుతున్న ఆవేదన ఏంటో నీకు తెలుసు. కనుక న్యాయ తీర్పరివి నీవే తండ్రి అని నీవు దీనంగా దేవుని వైపు చూసి ఆయన కృపకై కనిపెట్టుకున్న నీకు నిశ్చయముగా న్యాయము తీర్చును కదా. ఎంతమందికి నిరీక్షణ ఉంది? అందుకే చెప్పాలి, విశ్వాసముతో మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి? నా దేవుడికి కళ్ళు లేవా?
నా దేవుడు చూస్తున్నాడు. చెవులు లేవా? నా దేవుడు వింటున్నాడు. చేతులు లేవా? అన్నీ రాస్తున్నాడు. చూస్తూ వింటూ రాస్తూ ఉన్న నా దేవుడు తగిన కాలం ముందు తప్పకుండా నాకు ప్రత్యుత్తరం ఇస్తాడు, న్యాయము తీరుస్తాడు. ఆయన వైపు నేను చూచి ఆయన మీద నేను పెట్టుకున్న నిరీక్షణ, ఆయన యందు నేను ఉంచిన విశ్వాసము, నా నిరీక్షణ, నా విశ్వాసము నన్ను సిగ్గుపరచవు.